హాయ్ 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 వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నా పేరు విజయ్. నా ఛానల్ స్వాగతం. ఇవాళ మనం విజువలైజేషన్ గురించి తెలుసుకుందాం. అదే అండి, మన లైఫ్లో మేనిఫెస్ట్ చేసుకోవాలంటే విజువలైజ్ చేయాలి కదా. చాలా మందికి డౌట్ ఉంటుంది, విజువలైజేషన్స్ పని చేయట్లేదు, నేను చాలాసార్లు ట్రై చేశాను, నాకు రిజల్ట్ రాలేదు, ఇదంతా వేస్ట్ అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇవాళ వీడియో చివరిలో చూడండి, మీకు 3 ఇంపార్టెంట్ ట్రిక్స్ చెప్తాను. మీ విజువలైజేషన్ ఎందుకు వర్క్ అవుతుందో అప్పుడు చూస్తాం. ఓకే, వీడియో చివరికి చూడండి. వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో నలుగురితో షేర్ చేయండి. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ట్రిక్ గురించి చూద్దామండి. మీకు ఉంటే డౌట్స్ ఉంటాయి కదా, విజువలైజేషన్స్ పనిచేయవని. అలాంటి డౌట్లు ఉన్నారు ఎవరైనా సరే, ఒకసారి మీ చుట్టూ చూడండి. ప్లీజ్ మీ చుట్టూ ఒకసారి చూడండి, మీకు ఈజీగా నమ్మకం వస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్న ఈ టీవీ కానీ, మీరు వాడుతున్న ఫోన్ కానీ, ఈ ఫర్నిచర్ కానీ, మీరు డ్రైవ్ చేస్తున్న కార్ కానీ, రైట్, ఇదంతా ఎవరో ఒకప్పుడు ఊహించిందండి. ఎవరో ఊహించిన ప్రపంచంలో ఎవరు మీరు బతుకుతున్నారు, రైట్. వారి ఊహ కరెక్ట్ అయినప్పుడు, వారి ఊహ నిజమైనప్పుడు మీరు ఎందుకు అవ్వకూడదు? ఎప్పుడన్నా ఆలోచించారా? వాళ్ళు ఎవరో ఊహించింది వాళ్ళ మీ రియాలిటీకి రాలేదా? ఇవన్నీ మీరు వాడట్లేదా? ఎవరు ఊహించకుండా ఇవన్నీ రావు కదా ఈ లోకంలోకి, రైట్. ఎక్కడి నుంచి ఊడిపడలేదు కదా. ఫస్ట్ ట్రిక్ అది. ఎవరో ఊహలు నిజమైనప్పుడు మీ ఊహలు ఎందుకు నిజం కాకూడదు? కానీ మీలో ఒక భయం ఉంటుంది తెలుసా. ముందు ఆ భయాన్ని, ఆ సెల్ఫ్ డౌట్ని, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఓకే, కన్ఫ్యూజన్ నుండి బయటకు వచ్చేయండి. నెక్స్ట్ మీరు చేయాల్సిందల్లా, మీ చుట్టూ ఉన్న చూసుకుంటూ వారి నిజమైనప్పుడు నాది ఎందుకు నిజం అవ్వకూడదని మీ విజువలైజేషన్ని మీరు పర్ఫెక్ట్గా వాడండి. మీకు కావాల్సిందని విజువల్గా వేసుకోండి, మంచి ఎమోషన్ యాడ్ చేయండి, ఈజీగా అయిపోతాయి విజువలైజేషన్స్. ఎవరో ఊహ నిజమైనప్పుడు, ఎవరో ఊహించిన ప్రపంచంలో మీరు బతుకుతున్నప్పుడు మీ ఊహ ఎందుకు నిజం కాదండి? ట్రై చేయండి. ప్రతి మనిషికి ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటాయండి. కొంతమందికి ఎలా అంటే మేనిఫెస్టేషన్ చాలా ఈజీగా అయిపోతుంది, ఒక ఫ్లాష్ లాగా అనమాట. వాళ్ళు ఇలా ఊహించుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళకి అలా జరిగిపోతూ ఉంటుంది. అది ఎగ్జాంపుల్ అదృష్టం అనుకోవచ్చు, పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు, అది ఓకే. వాళ్ళంటే వాళ్ళు ఎలా విజువలైజ్ చేస్తారంటే ఒక ఫ్లాష్లో విజువలైజ్ చేసుకుని సరిపోద్ది. మీరు మీరు ఆ కార్ని ఇప్పటికే డ్రైవ్ చేస్తున్నట్టు, మీ బ్యాంక్ ఖాతాలో ఆల్రెడీ అమౌంట్ మీకు ఊహించినంత అమౌంట్ వచ్చేసినట్టు, మీకు కావాల్సిన ఇష్టమైన మనిషితో, లవర్తో మీరు టైం స్పెండ్ చేస్తున్నట్టు, అవన్నీ ఒక ఫ్లాష్ లాగా మీరు ఫీల్ అయితే చాలు, మీ లైఫ్లో ఆటోమేటిక్గా ఈ విజువలైజ్ మీ వచ్చేస్తుంటాయి, మీ రియాలిటీ కింద వచ్చేస్తుంటాయి. అదొక మూమెంట్ లాగా ఫీల్ అవ్వాలి, ఒక స్టోరీ లాగా మీకు అక్కర్లేదు. బికాస్ మీకు చాలా ఈజీగా మేనిఫెస్టేషన్ అయిపోతుంటుంది అండ్ యూ క్యాన్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ లైక్ ఎ ఫ్లాష్. సో మీరు కష్టంతో ముందుకెళ్లాల్సిన అవసరం లేదు, జస్ట్ యూ క్యాన్ విజువలైజ్, ఒక ఫ్లాష్ లా విజువలైజ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ కమ్స్ టు రియాలిటీ. ఇస్ వన్ పార్ట్. కొంతమందికి ఫ్లాష్ లో వర్కౌట్ అయింది, ఎంత కష్టపడ్డా వాళ్ళకి మేనిఫెస్టేషన్ అవ్వదు, వాళ్ళు అనుకున్న సాధించలేరు. సో వాళ్ళు ఎలా అంటే ఒక స్టోరీ లాగా అల్లుకోవాలి ఆ విజువలైజేషన్ ని. ఇప్పుడు సపోజ్ మీరు ఒక హాలిడే ట్రిప్కి వెళ్ళాలనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం. ఎలా అంటే మీరు ఇంట్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు ఏ కార్లో వెళ్తున్నారు, ఏ క్యాబ్లో వెళ్తున్నారు, ఆ ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్తుంది, మీ కార్లో మీ చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఎయిర్పోర్ట్ మీకోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు, మీరు ఆ డెస్టినేషన్కి వెళ్ళే వరకు ఏ ఫ్లైట్ ఎక్కారు, ఏ సీట్లో కూర్చున్నారు, ఎవ్రీథింగ్ దానికి ఒక స్టోరీ లాగా అనమాట. స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక స్టోరీ లాగా మీరు అలాగ విజువలైజ్ చేసుకోవాలి, దానికి మంచి ఎమోషన్ యాడ్ చేయాలి. ఇది పార్ట్ 2. కొంతమందికి ఏమో ఫ్లాష్ అంటే ఫ్లాష్ లాగా అయిపోతాయండి. కొంతమందికి ఏమో ఫ్లాష్ లాగా అవ్వనప్పుడు, అన్నిటికీ కష్టపడాల్సి వస్తున్నప్పుడు మీరు దాన్ని ఒక స్టోరీ లాగా, బ్యూటిఫుల్ స్టోరీ, ఒక రాజమౌళి స్టోరీ అనుకోండి, అలా ఊహించుకుంటే అది మీకు రియాలిటీ అయిపోతుంది. ట్రిక్ 3, ఇది నా ఫేవరెట్. ఒక 1 వర్డ్ మంత్ర, శివ. ఎస్, మన వరల్డ్లో 2 వరల్డ్స్ ఉంటాయండి. ఇన్నర్ వరల్డ్ మన ఊహలు, ఆలోచనలు. అవుటర్ వరల్డ్ మనం ఊహించిందే బయట రియాలిటీగా వస్తుంది, అది రియాలిటీ అవుతుంది. సో ఇన్నర్ వరల్డ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఆఫ్ క్రియేషన్, దాన్ని శివ అని అంటారు. ఓకే, ఇంకోటి డార్క్ వరల్డ్, అవుటర్ వరల్డ్. ఓకే, ఇన్నర్ వరల్డ్ ఈజ్ డార్క్నెస్ కాదండి, అది చీకటి ప్రపంచం కాదు, అది సృష్టికి మూలం. ఈ విజువలైజేషన్ టెక్నిక్ చేయడం మొదలు పెడితే శివ 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 శివ
అని చెప్తూనే ఉండండి కంటిన్యూగా. ఓకే. శివ, 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 శివ అన్నప్పుడు అది మీరు చూసారా? వసి, వసి, వసి అని మారిపోతది. కావాలంటే ఒకసారి వీడియో పాస్ చేసి మీరు ట్రై చేయండి. శివ, 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 వసి, 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 వసి అలా. వసి అంటే ఆకర్షించడం, అట్రాక్ట్ చేయటం. శివ మీరు లోపల ఊహించి శివ, శివ, శివ అన్నప్పుడు అది లోపల మీరు సృష్టిస్తున్నారు. యూ ఆర్ క్రియేటింగ్ ఇట్ ఇన్ ఇన్నర్ వరల్డ్. ఆ మంత్రం స్పీడ్‌గా చెప్పినప్పుడు శివ, 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 శివ అని అది మీరు బయట రిఫ్లెక్ట్ అవుతది. సో, ఇన్నర్‌లో మీరు సృష్టిస్తున్నారు, బయట మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ మంత్రం చదివేటప్పుడు మీ ఊహలు, మీ థింకింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు పాజిటివ్‌గా ఉన్నప్పుడే దీన్ని వాడండి. మంచి ఊహలకే వాడండి. మీరు నెగెటివ్ ఫీలింగ్స్‌లో ఉన్నప్పుడు, నెగెటివ్ ఆలోచన ఉన్నప్పుడు ఇది వాడొద్దు. బికాజ్ వాట్ ఎవర్ యూ ఆర్ క్రియేటింగ్ ఇన్ ఇన్నర్, మీరు లోపల ఏదైతే సృష్టిస్తున్నారో బయట దాన్ని అట్రాక్ట్ చేస్తారు. చాలా పవర్ఫుల్ మంత్ర. మీరు ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు రిజల్ట్స్ వస్తాయి. శివ, 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 శివ ట్రై చేయండి. లోపల మాత్రం ఎట్టి పరిస్థితిలో నెగెటివ్ ఆలోచన ఉన్నప్పుడు మాత్రం ట్రై చేయకండి. పాజిటివ్ ఆలోచన ట్రై చేయండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురితో షేర్ చేయండి. మీకు ఏది మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం స్టే కనెక్టెడ్. నవ్వుతూ బతకండి. నలుగురిని నవ్విస్తూ బతకండి. నలుగురికి 4 కాలాలు గుర్తుండిపోయేలా బతకండి. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్.